హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మనం గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అక్కడే ఉంది. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. సో, ఫారెన్‌కి ఎక్కువ వెళ్తది. రూపీ వాల్యూ స్ట్రెంథెనింగ్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో, అయినా గోల్డ్ వాల్యూ అనేది తగ్గకుండా అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఫ్యూచర్‌లో గోల్డ్ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉందంటారా? జనరల్‌గా గోల్డ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అని చెప్పాలి. ఒకటి మనం కొనుక్కున్న బయట కంట్రీస్ యొక్క కన్జంప్షన్ బట్టి అది పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది మన పబ్లిక్ ఏంటంటే ఏదైతే వద్దంటామో అదే ఎక్కువ చేస్తారు. అవును. జనరల్‌గా ఆ విధంగా కూడా కొంత ఇన్‌ఫ్లూయన్స్ అనేది కనబడే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్ రిటర్న్ చూసి డెఫినెట్‌లీ ఇంకొక 2, 3 ఇయర్స్ వరకు ఆ పర్చేసింగ్ అనేది అందరికీ ఉంటుందన్నమాట. అంటే కొనాలని ఆ ఫోమో మిస్సింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. డెఫినెట్‌గా ఒకప్పటికంటే ఇప్పుడు పర్చేసింగ్ అనేది ఎక్కువ ఉంది. బట్ ఒకటేంటంటే మన వాళ్ళు పర్చేజ్ చేసేది నాట్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్. కన్జంప్షన్ పర్పస్ ఎక్కువ మన వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అవును. ఈ కన్జంప్షన్ పర్పస్‌లో చేయాలి అనుకుంటే మార్కెట్‌లో లిక్విడిటీ ఉన్నంత వరకు ఈ కన్జంప్షన్ అనేది పెరిగిపోతుందండి. జనాల దగ్గర డబ్బు ఉందనుకోండి, కన్జంప్షన్‌లో ఫస్ట్ చూసేది గోల్డే. అవును. ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్కువ. గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ చూస్తారు. అవును. అండ్ ఇప్పుడు మనం 2, 3 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్‌లో ఫ్లో అనేది తగ్గింది కాబట్టి డెఫినెట్‌లీ ఆ ఫ్లో ఎక్కడికొస్తది? గోల్డ్‌లోకి రావాలి. ఎందుకంటే ఈక్విటీలో రిటర్న్ లేదు. రియల్ ఎస్టేట్‌లో రిటర్న్ లేదు. మరి అప్పుడు ఎక్కడికెళ్ళాలి? గోల్డ్ మీకు 1, 2 ఇయర్స్ చదివి అద్భుతమైన రిటర్న్ 70, 80, 90 కనబడుతుంది. కాబట్టి ఇంకా ఈ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అనేది లేదు. బట్ గోల్డ్ అనేది కన్జంప్షన్ పర్పస్‌లో ఇండియన్ ట్రెడిషనల్‌గా ఇంకా పర్చేజ్ చేసే కెపాసిటీ అనేది ఎక్కువ కనబడుతుంది. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మన రింగ్స్ గాని, జ్యువెలరీ ఆర్నమెంట్స్ గాని, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కొనడం కరెక్ట్ అంటారా? ఇంకా పెరగొచ్చు అంటారా? లేకపోతే ఇంకా తగ్గొచ్చు అంటారా? గోల్డ్ విషయాల్లో ప్రకారం? మీకు అవసరం ఉంది అంటే మాత్రం ఏ వాల్యుయేషన్ అనేది చూడకండి. ఎందుకంటే గోల్డ్ ఈ రోజు కంటే రేపు ఎప్పటికీ పైకి వెళ్ళేదే. తగ్గేది కాదు. మరి మనకు సిల్వర్ లాగా కంప్లీట్ షార్ప్ ఫాల్స్ అనేటివి రావు గోల్డ్. హ్మ్. ఇప్పటికి కాదు ఇంకా ఫ్యూచర్‌లో అయినా సరే మీరు ఏ రోజైతే అనుకుంటారో ఆ రోజు గోల్డ్ కొనేసేయండి. ఓకే. అది మీకు అవసరాలకు, కన్జంప్షన్ పర్పస్‌కి. నాట్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంత పోర్ట్‌ఫోలియో. బట్ ఇప్పుడు కంట్రీని కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ మన వాళ్ళు కూడా చెప్పేది మనం వినాలి కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో దాని వెయిటేజ్ తగ్గించుకుంటే మంచిది. లేదా చేయకున్న పెద్ద ప్రాబ్లమ్ అనేది ఏం లేదు. కొంతమంది మాత్రం గోల్డ్ హోల్డ్ చేస్తారు. అలాంటి వాళ్ళు 10% వరకు ఇంతకుముందు 20 అనుకునే వాళ్ళు కాస్త తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు గోల్డ్‌లో రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ బికాస్ ఆఫ్ మీరందరూ గోల్డ్ కొనడం వల్ల ఇండియన్ ఎకానమీ పర్ఫార్మెన్స్ అనేది లేదనుకోండి ఓవరాల్‌గా. మన రూపీ వాల్యూ పడిపోయిందనుకోండి. మీరు చేసే 10% ఇన్వెస్ట్‌మెంట్ బాగుంటుంది. 90% ఫెయిల్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక సమగ్రంగా ఇంటిగ్రిటీ అనేది తీసుకొని రావాలి కంట్రీకి అనుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని చేయకపోవడం అనేది మంచిది. అండ్ గోల్డ్ విషయంలో అయితే నెగెటివ్ ట్రాక్ అనేది ఇప్పట్లో కనబడదు. డెఫినెట్‌లీ అది పైకెళ్ళేదే ఉంటుంది. మీరమే కాదు రాకేష్ జుంజున్వాలా వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి చెప్పేది ఏంటనంటే ఎనీ డే ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ యూ ఇన్వెస్ట్. డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్ అని చెప్తున్నారు. బట్ యెస్ కంట్రీ కన్సర్న్స్ అనేవి కొంత ఇంపార్టెంట్. అది చిన్నగా చేంజెస్ చేసుకుంటే అది ఆ చిన్న చేంజెస్ కంట్రీకి యూజ్ అవుతాయి. కాబట్టి ఒక సేఫ్టీ లెవెల్ వరకు కొనండి. దాని తర్వాత అవసరం లేనిది కొనకండి. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో డోంట్ బై. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.